డే టూ డ్రాప్. యాక్చువల్గా టాలీవుడ్ ఫిల్మ్స్కి అండ్ సౌత్ ఫిల్మ్స్కి డే టూ పాజిటివ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే డే టూ డ్రాప్ అనేది సహజం అనమాట. ఎందుకంటే డే వన్ ఓపెనింగ్స్ డే అనేది ఫ్రంట్ లోడెడ్ అనమాట సౌత్ ఫిల్మ్స్కి. సో పోతే మొత్తానికి ఈ ఫిల్మ్ ఫైనల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయా లేవా, దాంతోపాటు ముఖ్యంగా సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది కదా బ్రో, పార్ట్ టూ ఆపేస్తారా అంటే చాలా వరకు యూట్యూబ్ లో కానీ చాలా మంది ట్రోల్స్ చేసే విధంగా కూడా మాట్లాడుతున్నారు కదా. దానివల్ల పార్ట్ టూ ఆపేసే అవకాశం ఏమైనా ఉందా అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. దాని గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం డ్రాప్ ఎంత చూసింది సినిమా అనేది. అయితే ఫిలిం తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి డే వన్ తో ఎందుకు చెప్పానంటే, ఈవెన్ మిక్స్డ్ టాక్ వచ్చినా సరే తెలుగు స్టేట్స్ లోని బ్రేక్ ఈవెన్ అయితే ఏ అవకాశాలు స్టిల్ డే టూ యొక్క డ్రాప్ తర్వాత కూడా కనిపిస్తున్నాయి. ఫస్ట్ తెలంగాణ చూసుకుందాం. 44 crore షేర్ బిజినెస్ చేసిన ఈ సినిమా డే వన్ 22 crore షేర్ అక్కడ కలెక్ట్ చేసింది, అంటే ఆల్మోస్ట్ 50%. కానీ డే టూ కి 8 crore షేర్ కి పడిపోయింది. సో మొత్తం 30 crore షేర్ ఇప్పటిదాకా 2 days కలుపుకొని కలెక్ట్ చేసింది. సో ఫైనల్ రన్ లోని ఇంకొక 14 crore షేర్ అక్కడ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది తెలంగాణలో. సీడెడ్ లో ఇప్పటిదాకా 14 crore షేర్ కలెక్ట్ చేసింది. ఇంకొక 8 crore షేర్ ఈ ఫిల్మ్ కలెక్ట్ చేస్తే సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. రీసెంట్ గా చాలా ఫిల్మ్స్ సీడెడ్ లోని బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. పోతే ఫిల్మ్ ఉత్తరాంధ్రలోని హోల్డ్ బాగానే ఉంచుకుంది. 8 crore షేర్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది 2 days కలుపుకొని. ఇంకొక 4 crore షేర్ ఉత్తరాంధ్రలో కలెక్ట్ చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అక్కడ. ఇక ఫిలిం గుంటూరులోని 8.5 crore బిజినెస్ చేసింది. 2 days కలుపుకుని 8.2 crore షేర్ దాటి కలెక్ట్ చేసింది. అంటే 2 days లోనే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చేసింది. రేపటితో ఈ సినిమా గుంటూరులో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అండ్ నెల్లూరులో బ్రేక్ ఈవెన్ అవడానికి 1 crore షేర్ కావాలి. ఈస్ట్ లోని 2 crore షేర్, వెస్ట్ లోని 2 crore షేర్, దాంతో పాటు కృష్ణాలోని ఇంకొక 2.7 crore షేర్ కలెక్ట్ చేసి అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకుని ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు చాలా ఈజీగా అన్ని జోన్స్ లో కనిపిస్తుంది అనమాట. చాలా వరకు ఏరియా వైజ్ గా బ్రేక్ ఈవెన్ అవడం కష్టం. చాలా పెద్ద ఫిల్మ్స్ కి ఏరియా వైజ్ గా లాసెస్ ఉంటాయి. బట్ ఈ ఫిల్మ్ ఏరియా వైజ్ గా కూడా ఏ అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మళ్ళీ మిస్అండర్స్టాండ్ అవుతారని చెప్తున్నాను, ఇది సినిమా రివ్యూ కాదు, సినిమా గురించి హైప్ ఇస్తుంది కాదు. కేవలం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా హోల్డ్ ఉంది, ఏ విధంగా స్టార్డమ్ ద్వారా క్రౌడ్ పుల్ అవుతుంది అనే దాని గురించి తప్పించి సినిమా గురించి ఏమీ కాదనమాట. చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డిసప్పాయింట్ అయ్యారు. మిక్స్డ్ టాక్ కూడా వస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, చాలా బాక్స్ ఆఫీస్ వీడియోస్ లో ఎవరో కొంతమంది అయినా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. కలెక్షన్స్ బాగా హోల్డ్ ఉంది, బాగా వస్తున్నాయి అంటే నేను సినిమాకు పొగుడుతున్నాను అనుకుంటారు. లేదు, కొన్ని ఫిల్మ్స్ కి హైప్ ద్వారా స్టార్డమ్ ద్వారా క్రౌడ్ పుల్ అవుతూ ఉంటుంది. కేవలం కంటెంట్ బాగుంటేనే, రివ్యూస్ వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంటేనే సినిమాకు డబ్బులు వస్తాయి అనుకునేది కాదనమాట. సినిమాకు ఉన్న హైప్ బట్టి వెళ్తారు. కొంతమంది ఈ సినిమాకి హైప్ లేకపోయినా యాక్టర్స్ బట్టి హైప్ అయి కూడా వెళ్తారు. మొత్తానికి 2 తెలుగు స్టేట్స్ కలుపుకొని 76 crore షేర్ అయితే మాత్రం ఈ ఫిల్మ్ దాటింది. 100 crore గ్రాస్ ని కూడా దాటింది 2 days కలుపుకొని. ఈ విధంగా సినిమాకి ఇంకొక 28-30 crore షేర్ దగ్గరలో వచ్చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది తెలుగు స్టేట్స్ లోని. బట్ ఈ రోజు ఏ విధమైన కలెక్షన్స్ వస్తాయో చూడాలన్నమాట. సాటర్డే కన్నా సండే కొద్దిగా ఎక్కువ కలెక్షన్స్ వచ్చి కాస్త హోల్డ్ ఉంచుకుంది అనుకోండి సండేనా, ఇక సినిమాకి అయితే చాలా మంచి ఛాన్స్ అండ్ ఫాస్ట్ గా బ్రేక్ ఈవెన్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ మండే డ్రాప్ అనేది మాత్రం చాలా క్రూషియల్ పాయింట్. ఆ మండే టెస్ట్ ఎలా ఉంటుందో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ కి. అయితే సర్ప్రైజింగ్ ఏంటంటే, ఓవర్సీస్ లో ఈ సినిమాని 27 crore కి అమ్మారనమాట థియేట్రికల్ రైట్స్. సో 2 days లోనే 27.7 crore షేర్ దాటి కలెక్ట్ చేసి ఓవర్సీస్ లో 2 days లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది సినిమా. కానీ నిన్న చెప్పినట్టే ఓవర్సీస్ రన్ అయితే ఈ సినిమాకి మండే నుండి కంప్లీట్లీ స్లో అయిపోవచ్చు అనమాట. ఇప్పటిదాకా 55 crore గ్రాస్ ని కలెక్ట్ చేసి 27 crore షేర్ ని దాటి కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయిపోయిన సినిమా సండే ఈ రోజు కొద్దిగా నెంబర్స్ రావచ్చు. బట్ సాటర్డే అనేది యూఎస్ఏ నార్త్ అమెరికాకి అడ్వాంటేజ్. పోతే మండే నుండి ఫిల్మ్ స్లో అయిపోవచ్చు. ఫైనల్ రన్ లో మేబీ 100 crore టచ్ చేయొచ్చు లేదా క్రాస్ చేయొచ్చు అనిపిస్తుంది ఓవర్సీస్ లో. ప్రీవియస్ గా మాస్ ఫిల్మ్ అంటే టాలీవుడ్ నుండి సలార్ 130 crores ని కలెక్ట్ చేసింది అనమాట ఓవర్సీస్ లోని, విత్ అదర్ లాంగ్వేజెస్ హెల్ప్ కూడా. కాకపోతే ఈ సినిమా దాన్ని బ్రేక్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, హీరోస్ యాక్టర్స్ గురించి పక్కన పెట్టేసి డైరెక్టర్స్ కాంబో చూసుకున్నట్టయితే ప్రశాంత్ నీల్ వేరు, కొరటాల శివ వేరు కదా. ఓవర్సీస్ లో ఉండే ఇండియన్ ఆడియన్స్ కి మరి ఇంత మసాలా ఫిల్మ్స్ ఎక్కడం లాంగ్ రన్ లో రేర్ గా అనమాట. కష్టం జరగలేదు కాబట్టి దాని విధంగా ప్రిడిక్ట్ చేస్తున్నాను. దాంతోపాటు ఈ సినిమాకి బియాండ్ ఫెస్ట్ లో ప్రీమియర్స్ జరిగాయి. దాంతోపాటు ఎన్టీఆర్ గారు త్రిబులర్ తర్వాత బాగా రికగ్నైజేషన్ కూడా వచ్చింది కదా బ్రో. అదేమైనా హెల్ప్ అవుతుందా అంటే అది అన్నిటికీ వర్క్ అవ్వదు. మీరే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఓవర్సీస్ ఆడియన్స్, ఫారెన్ ఆడియన్స్ చూసే సినిమా ఇది కాదు. వాళ్ళు ఎంజాయ్ చేయలేరు, వాళ్ళకి ఎక్కదు. అండ్ ప్రతి ఒక్కరు రాజమౌళి లాంటి స్టోరీ డీలింగ్ తోటి ఫారినర్స్ ని ఇంప్రెస్ చేయడం కష్టం. లేదంటే బాలీవుడ్ లేదంటే తమిళ ఇండస్ట్రీ లాగా ఓవర్సీస్ మార్కెట్ టాలీవుడ్ కి లేకపోవడం కూడా ఒక మైనస్ అనమాట లాంగ్ రన్ లో. మరి చూద్దాం మండే నుండి ఏమైనా సర్ప్రైజ్ చేస్తుందా లేదంటే ప్రిడిక్ట్ చేసినట్టే అవుతుందా. బట్ బ్రేక్ ఈవెన్ అయితే అక్కడ అయిపోయింది కాబట్టి అది వదిలేయండి. ఇక నెక్స్ట్ పోతే కర్ణాటకలోని 16 crore షేర్ థియేట్రికల్ రైట్స్ అమ్మారు. సో 16.5 crore లేదంటే 17 crore షేర్ అక్కడ కలెక్ట్ చేయాలి. పోతే ఇప్పటిదాకా 9 crore షేర్ అక్కడ నుండి వచ్చింది. అంటే ఇంకొక 8 crore షేర్ అక్కడ నుండి రావాలి హిట్ అవ్వాలంటే. సో ఈ రోజు కాస్త హెల్ప్ చేయాలన్నమాట. మండే కూడా కొద్దిగా హోల్డ్ ఉండాలి కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. ఇంకా తమిళనాడులోని 6 crore షేర్ కి అమ్మిన ఈ సినిమా ఇప్పటిదాకా 2 crore షేర్ కూడా కలెక్ట్ చేయలేదు. కాబట్టి తమిళనాడులో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది మండే యొక్క హోల్డ్ బట్టి చెప్పాలి. తమిళనాడులోని డే 1 2 crore గ్రాస్ అంటేనే కొద్దిగా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది ఆ మార్కెట్ నుండి. అది కూడా కొద్దిగా అనిరుద్ధ్ పేరు ఉంది కాబట్టి. పోతే డే 2 కూడా పెద్ద డ్రాప్ ఏం లేదు గైస్. 1.9 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది, పెద్ద డ్రాప్ ఏం లేదు. సో మండే నుండి డ్రాప్ బట్టి మనకు తెలుస్తుంది అనమాట. అండ్ కేరళలో 40 lakhs షేర్ కలెక్ట్ చేసిన సినిమా
ఇంకొక 60 lakhs షేర్ అయితే మాత్రం కేరళ నుండి వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. పోతే హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ది ఇండియా మొత్తం కలుపుకుని 20 crore షేర్ కి అయితే థియేట్రికల్ రేట్స్ ని అమ్మారు. హిందీతో పాటు రెస్ట్ ఆఫ్ ది ఇండియా అంటే ఇంకొన్ని స్టేట్స్ ఉంటాయి కదా, అవన్నీ కలుపుకుని. పోతే ఇప్పటిదాకా 10 crore షేర్ దగ్గర వరకు అంటే 9 crore షేర్ ని క్రాస్ చేసి హిందీ వెర్షన్ అండ్ రెస్ట్ ఆఫ్ ది ఇండియా కలెక్ట్ చేసింది అనమాట. సో హిందీలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఇంకొక 10 crore షేర్ దాటి కలెక్ట్ చేయాలంటే కాస్త టైం పట్టేలా ఉంది, బట్ పాసిబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే హిందీలో లాంగ్ రన్ ఉండేలాగా కనిపిస్తుంది. హిందీలోని 7.5 crore నెట్ ని డే 1 కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 2 9 crore నెట్ ని దాటి కలెక్ట్ చేసింది. సో డే 2 ఇట్లుగా జంప్ చూసింది. అండ్ హిందీలోని మోస్ట్లీ హిందీ మార్కెట్ అనేది ఫ్రైడే కన్నా సాటర్డే కొద్దిగా జంప్ చూస్తుంది. అండ్ ఈ రోజు ఒక 10 crore నెట్ దాటి కూడా హిందీలోని కలెక్ట్ చేయొచ్చు అనమాట. అది ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది హిందీలోని డే 2 డే 3 జంప్ అనేది. అండ్ మండే హోల్డ్ బట్టి అక్కడ ఎలా పర్ఫామ్ చేస్తుందో మనకు తెలుస్తుంది. అండ్ పుష్పతో కంపేర్ చేసుకున్నట్టయితే డే 1 కేవలం 3 crore నెట్ వచ్చింది, బట్ లాంగ్ రన్ అనేది ఎవరు ఊహించిన విధంగా పర్ఫామ్ చేసింది అనమాట. అంటే ఎవరు ముందు రిలీజ్ అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు ఆ సినిమా, లైట్ గా వర్డ్ ఆఫ్ మౌత్ బట్టి అంటే తక్కువ అంచనాతో చూస్తుంటారు. స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ సెలబ్రిటీస్ స్టార్స్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారు అనమాట ఈ సినిమాకి. దానివల్ల లాంగ్ రన్ బాగా హెల్ప్ అయింది ఆ సినిమాకి. అది రేర్ గా జరుగుతూ ఉంటుంది, ప్రతిసారి జరగదు. కాబట్టి దేవరాకి అదే విధమైన ఎక్స్పెక్టేషన్స్ హిందీలో పెట్టుకోకండి. ఏదో అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి. స్టార్టింగ్ 2 days కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేలా కూడా కనిపిస్తుంది. మినిమం 50 crore నెట్ దాటి కలెక్ట్ చేసినా కూడా మంచిదే. చూద్దాం మరి ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో హిందీ వెర్షన్ లో దేవరా. అండ్ జిగ్రా ఫిల్మ్ కూడా ఉంది ఆలియా భట్ ది నెక్స్ట్ వీక్ నా. అది కూడా కరణ్ జోహార్దే, ఇది కూడా కరణ్ జోహార్దే. 2 లాభాలు వస్తే లాభాలు 2 అతనికి వెళ్తాయి. పోతే డే 2 ఈ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా 54 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ముందుగా చెప్తున్నాను, ఫ్యాన్స్ ట్రిగర్ అవ్వకండి అండ్ హేటర్స్ అడ్వాంటేజ్ తీసుకోకండి. ప్రతి ఒక్క బిగ్ టాలీవుడ్ ఫిల్మ్స్ కి కూడా ఫేక్ పోస్టర్స్ వేయడం అనేది కామన్. ఎక్స్ట్రా నెంబర్స్ వేస్తూ ఉంటారు అనమాట. ట్రాకింగ్ లో కన్నా 100 crore దాటి వేసేలానే ఉన్నాయి. సో ఇప్పుడు దేవరా టీం కూడా అదే విధంగా కనిపిస్తుంది అనమాట. సో మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. పోస్టర్స్ లో వాళ్ళు హైబ్రిడ్ ఫిగర్స్ వేస్తూనే ఉంటారు, బట్ మనం ఒరిజినల్ ట్రాకింగ్ ప్రతి ఫిల్మ్ కి ఒకటే రూల్. నిన్న ఒక అతను అన్నారు, సలార్ కల్కి అప్పుడు ఎక్స్ట్రా వేసినప్పుడు నువ్వు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, నేను అప్పుడు కూడా డే 1 చేసినప్పుడు అదే చెప్పా. ఎక్స్ట్రా పోస్టర్లు వేస్తే అది ఏ సినిమాకైనా చెప్తా. అండ్ ఇంతవరకు బాలీవుడ్ ఫిల్మ్స్ లో కూడా అవి వేసేవాళ్ళు కాదు. స్త్రీ 2 లో కూడా కాస్త నెంబర్స్ అంటే 20-30 crores ఎక్స్ట్రా వచ్చాయి, అది కూడా పోస్టర్ లో వేసారని చెప్పాను. ఏ ఫిల్మ్ కైనా అదే చెప్తా. ఏమో మనం ఫ్యూచర్ లో చెప్పలేం గైస్. ఇంతవరకు నేషనల్ చైన్స్ ట్రాకింగ్ ఉన్న నార్త్ బెల్ట్ లో అయితే మాత్రం ఎగ్జాక్ట్లీ ట్రాకింగ్ లో వచ్చే నెంబర్స్ నే పోస్టర్స్ లో వేసేవాళ్ళు, కొన్నిసార్లు పోస్టర్స్ కూడా వేసేవాళ్ళు కాదు. మేబీ ఫ్యూచర్ లో అది కూడా మారిపోయి కాస్త ఒక 20-30 crores వేస్తున్నారనమాట. అదే విధంగా కంటిన్యూ అయినా కూడా మనం ఏం చేయలేం. మనం మాత్రం ట్రాకింగ్ లో ఉన్నది చెప్తాం. ఇది మాత్రం ఒకటే రూల్ అందరికి. పోతే మరొక క్లారిఫికేషన్ ఇస్తున్నాను, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. తెలుగు సైట్ టాలీవుడ్ సైట్స్ లోని టీటీవీ లైవ్ గానీ ఎక్స్ట్రాగా వాటిలో ఇంకాస్త నెంబర్స్ ఎక్స్ట్రా కనిపించవచ్చు. అది కన్ఫ్యూజ్ అవ్వకండి అనమాట. ఎందుకంటే ఎగ్జిబిటర్స్ కోసం డే 1 వాళ్ళు హైర్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. ఆ హైర్స్ అనేది యాక్చువల్ గ్రాస్ లో కలుపుతారు, కానీ అది గ్రాస్ లో వచ్చిన కలెక్షన్స్ కాదు. గ్రాస్ అంటే కేవలం టికెట్ సేల్స్ దగ్గర నుండి వచ్చిన గ్రాస్ మాత్రమే. కానీ వీళ్ళు హైర్స్ దాంతోపాటు జిఎస్టీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి చెప్తారు కాబట్టి కొద్దిగా నెంబర్స్ ఎక్స్ట్రా ఉంటాయి అంతే. అండ్ ఆ హైర్స్ అనేవి ఫిలిం బ్రేక్ ఈవెన్ అయిపోతే తీసేస్తారనమాట. బ్రేక్ ఈవెన్ అయ్యే వరకు ఆ హైర్స్ ఉంటాయి. పోస్టర్స్ కాకుండా ఒరిజినల్ గా మాట్లాడుకొని కంపేర్ చేయాలనుకుంటే సలార్ యొక్క డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ 158 crores ని కలెక్ట్ చేసింది. దేవరా 145 crores ని కలెక్ట్ చేసింది. పోతే కల్కి 177 crores డే 1 కలెక్ట్ చేసింది. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? పోస్టర్స్ కి ఒరిజినల్ ట్రాకింగ్ కి చాలా తేడా ఉంటుంది, అదే ఫిల్మ్స్ కి కూడా. బట్ తెలుగు స్టేట్స్ లో ఓపెనింగ్స్ లో మాత్రం కల్కి అండ్ సలార్ కన్నా దేవరాకి ఎక్కువ వచ్చాయి. ఒకవేళ దీనికి ముందు ఆచార్య సినిమాని కొరడాల శివ తీకపోయినా ట్రైలర్ కట్స్ బాగున్నా ఇంకా హైప్ పెరిగేది సినిమాకి. పైగా టికెట్ హైక్స్ ని పెంచడం, ఆంధ్ర సైడెడ్ అడ్వాంటేజెస్ కూడా ఈ సినిమాకు ఉంటాయి అనమాట. దాంతో పాటు ఈ సినిమా ఇంకొక 59 crore షేర్ ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేస్తే హిట్ అయిపోతుంది. అలా ఫిల్మ్ హిట్ అయితే ఖచ్చితంగా పార్ట్ 2 వస్తుంది గైస్. ఎందుకంటే చాలా మంది పార్ట్ 2 రాదా, ఈ విధమైన టాక్ వస్తుంది కదా, ట్రోల్స్ కూడా చేస్తున్నారు కదా, దెబ్బ కాపేస్తారా అంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు పుష్ప కూడా డే 1 చూసుకున్నట్టయితే నెగిటివ్ టాక్ ఉంది అండ్ మిక్స్డ్ టాక్ ఉంది. ఆ తర్వాత టాక్ మారింది, సినిమా యొక్క రన్ మారింది, ప్రాఫిట్స్ లోకి వెళ్ళింది. తెలుగు స్టేట్స్ లో ఆ సినిమా టైంలో ఆంధ్రాలో ఒక్కటే బ్రేక్ ఇన్ కాలేదు, నైజాంలో అయింది. అండ్ హిందీలో వచ్చిన ప్రాఫిట్స్ ఆ సినిమాకి బాగా కలిసి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు పార్ట్ 2 యొక్క హైప్ చూసారా, 1000 crores వరకు డిమాండ్ ఉన్నట్టు మారింది. సో మేబీ ఈ ఫిల్మ్ యొక్క ఫైనల్ రన్ అయ్యే వరకు మనం చెప్పలేం. బట్ బ్రేక్ ఈవెన్ అయితే ఏరియా వైజ్ గా అయ్యే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పార్ట్ 2 అయితే మేకర్స్ తీసేస్తారు. సో అందులో డౌటే లేదు. పోతే చాలా మంది ఎందుకని బ్రో యూట్యూబ్ లో గానీ రివ్యూస్ లో గానీ బాగా ట్రోల్ చేసి బాగా క్రిటిసైజ్ చేస్తున్నారు, మైనస్ పాయింట్స్ చెప్తున్నారు అంటే అది తప్పు కాదు, అదేం క్రైమ్ కాదు. వాళ్ళు చెప్పింది కరెక్టే. వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని డిసప్పాయింట్ అయ్యారని మాత్రమే కాదు, ఎప్పుడైతే రివ్యూస్ లోని నెగిటివ్ పాయింట్స్ ని గుచ్చి చెప్తారో అప్పుడే మేకర్స్ దాన్ని రిలీజ్ అయ్యి నెక్స్ట్ ఇంకాస్త బెటర్ అవుట్పుట్ తో వస్తారనమాట. వాళ్ళ వర్క్ ని ఇంప్రూవ్ చేసుకుంటారు. ఆ మిస్టేక్స్ ఎలా ఉన్నా మాకు పర్లేదులే, మేము సపోర్ట్ చేసేస్తాం అనుకుంటే అది ఫ్యాన్స్ వరకు మాత్రమే. ప్రతి ఒక్కరు అలా తీసుకోరు, ముఖ్యంగా క్రిటిక్స్ అయినా ఎవరైనా సరే. డబ్బులు పెట్టి అంతంత టికెట్ రేట్స్ పెట్టి కొంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలిగే మైనస్ పాయింట్స్ చెప్పడంలో వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అంటూ ఉంటుంది. ఎందుకంటే $38 ఒక 3 హాలీవుడ్ ఫిల్మ్స్ యూఎస్ఏలో చూడొచ్చు. ఆ డబ్బులతోటి ప్రీమియర్స్ లో చూస్తారు కాబట్టి వాళ్ళకంటూ బాధ ఉంటుంది, కోపంతో చెప్తూ ఉంటారు.
దాంతో పాటు ఒక క్వాలిటీ లేని బ్యాడ్ ప్రోడక్ట్ ని మనం కొన్నాం ఎక్కువ డబ్బులకి, తర్వాత మనీని రిఫండ్ చేయరు అంటే మనకు ఖచ్చితంగా కోపం వస్తుంది, బాధ వస్తుంది. ఎవరు దీన్ని కొనకండ్రా బాబు నేను మోసపోయానని చెప్తాం కదా. అలా కొంతమంది ఫ్రస్ట్రేట్ అవుతుంటారు, పర్లేదు. కానీ కొంతమంది సినిమా ఫెయిల్ అవ్వాలి, ప్రాఫిట్స్ రాకూడదు, నష్టపోవాలి, కలెక్షన్స్ ఫేక్, అది ఫేక్ అని చెప్పి డైలీ ఏడుస్తుంటారు. అది మాత్రం కరెక్ట్ అనమాట. అలా చేయకూడదు. నీకు సినిమా నచ్చకపోతే రివ్యూలో నీకు నచ్చని పాయింట్స్ చెప్పేసి తర్వాత ఇగ్నోర్. సినిమా ప్రాఫిట్స్ వస్తే నీకెందుకు, హిట్ అయితే నీకెందుకు. నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వనప్పుడు ఆ సినిమా ఏటైతే మరి ఇగ్నోర్ చేయడమే. అలా డైలీ సినిమా నాశనం అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం తప్పే. కానీ సినిమా రివ్యూస్ ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా నాశనం అవ్వాలని కోరుకోరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ట్రైలర్స్ చూసి తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తోటి బ్యాడ్ లానే ఉంటదేమో సినిమా అని వెళ్ళి కొద్దిగా పర్లేదు అనిపించింది, సేఫ్ అయ్యా. కానీ ప్రతి ఒక్కరు అదే పర్స్పెక్టివ్ తోటి వెళ్ళరు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉంటారు, సాటిస్ఫై అయిన వాళ్ళు ఉంటారు. కాకపోతే ట్విస్టుల్ని, స్పాయిలర్స్ ని రివీల్ చేసేసి ఇంకెవరు చూడకూడదు అనేలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. చూద్దాం గైస్, మొత్తానికి నాకైతే రాజమౌళి కర్స్ డే 2 తో బ్రేక్ అవుతుంది అని ఫీల్ క్లారిటీగా కనిపిస్తుంది చాలా జోన్స్ లో. మరి చూద్దాం మండే నుండి ఈ ఫిలిం హిట్ అవుతుందా, ఆగిపోతుందా, ఏమవుతుందో.